మన రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది, ఎన్ని సీట్లు లాస్ అవ్వబోతుందన్న విషయం చాలా డీటెయిల్ సర్వేతో కాన్స్టిట్యున్సీల వైజ్గా క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం గెలుపెవరిదన్న విషయం తెలియాలంటే మనకి పాస్ట్లో అంటే రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆయా కాన్స్టిట్యున్సీలలో ఏ పార్టీ హవా కొనసాగుతుందన్న విషయం ఒకసారి నెమరేసుకుందాం, సరేనా? ఇక మ్యాటర్లోకి వెళ్తే వెస్ట్ గోదావరి భీమవరం కాన్స్టిట్యున్సీ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి 13,726 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలా 2014లో భీమవరం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇలానే 2019లో చూసుకుంటే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్న ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆయనకి 62,285 ఆ ఓట్లు పోలవడం జరిగింది. ఇకపోతే ఇక్కడ టీడీపీ నుంచి 2014లో పోటీ చేసిన అభ్యర్థి అంజిబాబు గారే మళ్ళీ 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. ఈయనకు వచ్చిన ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 54,037 ఓట్లు ఆయన గెలుచుకున్నారు. ఇకపోతే లాస్ట్ టైం 2014లో పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు ఈసారి 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఈయనకు పోలైన ఓట్లను కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే 70,642 ఓట్లు ఈయన గెలుచుకోవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ వైఎస్ఆర్ సిపి గ్రంథి శ్రీనివాస్ గారు 8,357 ఓట్ల మెజారిటీతో ఇక్కడ భీమవరం సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు 2024లో కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో విడిగా పోటీ చేసిన టీడీపీ జనసేన ఈసారి మాత్రం కలిసి పోటీ చేస్తూ కూటమి అభ్యర్థిగా లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసిన అంజిబాబు గారినే ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ సిపి నుంచి మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే కూటమితో తలబడడం జరుగుతుంది. ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఈ భీమవరం సీట్ ని కూటమి గెలుచుకోబోతుందా, వైఎస్ఆర్ సిపి గెలుచుకోబోతుందా అంటే దీనికి సమాధానంగా 2019లో టీడీపీ ఓట్ల సంఖ్యని జనసేన ఓట్ల సంఖ్యని కలిపి చూసుకొని ఒక అంచనా వేసుకుంటే ఆ టైంలో ఆ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ భీమవరం సీట్ ని కూటమి అభ్యర్థి అయిన అంజిబాబు గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది.